రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం నేడు గ్రూప్ 1 పరీక్ష నిర్వహించబోతోంది. 31 జిల్లాలో 897 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసింది. ఉదయం 10 గంటల 30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు గ్రూప్ 1 పరీక్ష నిర్వహించబోతున్నారు. ఇక 10 గంటల లోపు పరీక్షా కేంద్రానికి వచ్చిన వారిని అనుమతిస్తామని అధికారులు ఇప్పటికే ప్రకటించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భవిత అందిస్తారు. భవిత, ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 1 పరీక్ష మరోసారి నిర్వహించబోతున్నారు తెలంగాణ ప్రభుత్వం. అయితే గతంలో 2 సార్లు గ్రూప్ 1 పరీక్ష నిర్వహించి 2 వేరు కారణాల వద్ద రద్దయినటువంటి గ్రూప్ 1 పరీక్ష ఈసారి మరోసారి నిర్వహించబోతున్నారు. అయితే ఎప్పటిలాగా ఈసారి కూడా గ్రూప్ 1 పరీక్షకు యథావిధిగా అన్ని నిబంధనలు పాటించాలని చెప్పేసి ఇప్పటికే అధికారులు చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఓవరాల్ గా ఉన్నటువంటి 31 జిల్లాలకు సంబంధించి దాదాపుగా 563 పోస్టులు ఉండగా 563 పోస్టులకు గాను 4,03,000 మంది ఈ అభ్యర్థులు గ్రూప్ 1 కి దరఖాస్తు చేసుకున్నారు. ఈ 4,03,000 మంది అభ్యర్థులకు గాను దాదాపుగా మొత్తం జిల్లాలకు సంబంధించి 897 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇప్పటికే నిన్నటి వరకే అన్ని కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తుతో పాటు అన్ని ఏర్పాట్లు కూడా అధికారులు పూర్తి చేసినట్టుగా తెలుస్తుంది. ప్రతి ఎగ్జామ్ సెంటర్ లో ఒక స్క్వాడ్ తో పాటు సిట్టింగ్ స్క్వాడ్ కూడా 5 కేంద్రాలకు సంబంధించి సిట్టింగ్ స్క్వాడ్, ఫ్లయింగ్ స్క్వాడ్ కూడా ఉంటారని చెప్పేసి అధికారులు చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ప్రతి సెంటర్ లో సీసీ కెమెరాల నిఘా కూడా ఉంటుందని చెప్పేసి వాళ్ళు చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఎప్పట్లాగే 1 నిమిషం నిబంధన కూడా ఖచ్చితంగా పాటించాల్సిందే అని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. ఉదయం 10:30 గంటలకు పరీక్ష ప్రారంభమై 1 గంటలకు ముగుస్తుంది. అయితే పరీక్షా కేంద్రాల వద్దకు మాత్రం ఖచ్చితంగా 10 గంటల లోపే అందరూ హాజరు కావాలని చెప్పేసి ఇప్పటికే అధికారులు సూచించారు. 1 నిమిషం లేట్ అయినా కూడా ఖచ్చితంగా హాల్లోకి అనుమతించరు అని చెప్పేసి చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అయితే గతంలో మొదటిసారి పరీక్ష ఏదైతే గ్రూప్ 1 ఎగ్జామ్ లీకేజ్ కారణంగా మొదటిసారి పరీక్ష రద్దు అయితే రెండోసారి మాత్రం ఖచ్చితంగా అభ్యర్థులకు బయోమెట్రిక్ తీసుకోలేదనే అంశం పైన గ్రూప్ 1 రెండోసారి కూడా రద్దయిన పరిస్థితి మనకు తెలిసిందే. అయితే ఈసారి ఖచ్చితంగా బయోమెట్రిక్ అనుసరించాల్సిందే అని చెప్పేసి ఈసారి అభ్యర్థులకు బయోమెట్రిక్ ద్వారానే పరీక్ష హాల్లోకి అనుమతిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ బయోమెట్రిక్ ఉపయోగించే ప్రతి అభ్యర్థి ఖచ్చితంగా ఫింగర్ ప్రింట్స్ కి అంటే ఎలాంటి కలర్స్ కానీ ఎలాంటి మెహందీ కానీ అలాంటివి కూడా ఎలాంటివి ఉంచుకోకూడదని చెప్పేసి వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఖచ్చితంగా షూస్ ధరించకూడదు, చెప్పులు ధరించాలని చెప్పేసి కొన్ని నిబంధనలు పాటించాలని చెప్పేసి హాల్ టికెట్ లో కూడా సూచనలు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఖచ్చితంగా పాటించాలి. ఏ నిబంధనను అతిక్రమించినా ఖచ్చితంగా వాళ్ళపైన కఠిన చర్యలు ఉంటాయని చెప్పేసి ఇటు టీఎస్పీఎస్సీ బోర్డు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. గతంలో ఏదైతే గ్రూప్ 1 పరీక్ష నిర్వహించినప్పుడు ఇబ్బందులు తలెత్తాయో అవి రిపీట్ కాకుండా చూడాలని చెప్పేసి ఇప్పటికీ తెలంగాణ ప్రభుత్వం టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేసిన విషయం మనకు తెలిసింది. ఈసారి మాత్రం ఖచ్చితంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని పకడ్బందీ చర్యలు తీసుకున్నట్టుగా తెలుస్తుంది. వీటికి గాను ఇప్పటికే 131 జిల్లాలకు సంబంధించి అభ్యర్థులు ఎవరైతే 4 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారో దాదాపుగా గ్రేటర్ పరిధిలో 1,70,000 మంది ఈ రోజు ఈ ఎగ్జామ్ రాయబోతున్నారు. వీళ్ళకి సంబంధించి కావున వివిధ జిల్లాలకు సంబంధించి కావడం ఆర్టీసీ కూడా తగిన ఏర్పాట్లు పూర్తి చేసింది. నిన్నటి నుంచే గ్రూప్ 1 పరీక్షలకు అంటే వెళ్లేటువంటి వాళ్ళ కోసం కూడా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పేసి ఆర్టీసీకి సజ్జనార్ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అయితే మరి కాసేపట్లో అందరూ ఎగ్జామ్ కి హాజరు కావున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని చెప్పేసి 144 సెక్షన్ కూడా పరీక్షా సెంటర్ల వద్ద ఇప్పటికే అమలులో ఉంది. అంతేకాకుండా ఏవైతే ముఖ్యంగా పరీక్షా కేంద్రాల వద్ద ఉన్నటువంటి అంటే గుమికూడదు, జనాలు ఎవరు గుమికూడదు, 4 కంటే ఎక్కువ మంది కూడా హాళ్ల వద్ద ఉండకూడదని చెప్పేసి ఈ అధికారులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. భవిత, అయితే మనం చూసుకుంటే ఇంతకు ముందు గత ప్రభుత్వం గ్రూప్ 1 పరీక్ష నిర్వహణలో ఘోరంగా విఫలమైందని చూడొచ్చు. మీరు అన్నట్లుగా ఒకసారి అయితే పేపర్ లీకేజ్, అలాగే రెండోసారి బయోమెట్రిక్ సమస్యలుగా తీసుకొని గ్రూప్ 1 పరీక్షను రద్దు చేయడం జరిగింది. ఈసారి బయోమెట్రిక్ అయితే తీసుకుంటున్నారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక మొట్టమొదటిసారిగా గ్రూప్ 1 పరీక్ష నిర్వహిస్తోంది. దానికి సంబంధించి అంటే గతసారి జరిగిన కారణాలు మళ్ళీ రిపీట్ అవ్వకుండా, అలాగే ఇప్పుడు అంటే ఈ పరీక్షలు విజయవంతంగా నిర్వహించడానికి ప్రభుత్వం ఇంకా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంది, అలాగే భద్రతా పటిష్ట ఎలా ఉంది, ఎన్ని కేంద్రాల్లో ఎంతమంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరు కాబోతున్నారు? ముఖ్యంగా ఏదైతే గత ప్రభుత్వము నిర్వహించినటువంటి టీఎస్పీఎస్సీ నిర్వహించినట్టు గ్రూప్ 1 పరీక్ష మొట్టమొదటిసారి నిర్వహించినప్పుడు పేపర్ లీకేజ్ కారణంగానే రద్దయింది. అయితే పేపర్ లీకేజ్ కారణంగా రద్దయినప్పుడు ఉన్నటువంటి స్టూడెంట్స్ ఫెడరేషన్స్ అందరూ కూడా ఖచ్చితంగా టీఎస్పీఎస్సీ బోర్డు నిర్లక్ష్యం వల్లనే ఈ పరీక్ష రద్దయింది అని చెప్పేసి ఖచ్చితంగా ఈ పరీక్షను అంటే ఏదైతే ఫస్ట్ టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేసిన తర్వాతనే టీఎస్పీఎస్సీ బోర్డును ప్రక్షాళన చేసిన తర్వాత మరోసారి గ్రూప్ 1 నిర్వహించాలని చెప్పేసి స్టూడెంట్స్ అందరూ కూడా ఎన్నో రాస్తారోకలు ధర్నాలు చేసినప్పటికీ కూడా గత ప్రభుత్వం పట్టించుకోకుండా మళ్ళీ రెండోసారి పరీక్ష నిర్వహించింది. అయితే రెండోసారి నిర్వహించినప్పుడు మాత్రం లీకేజ్ విషయం పక్కన పెడితే అభ్యర్థులకి కొంతమందికి బయోమెట్రిక్ తీసుకొని కొంతమందికి బయోమెట్రిక్ తీసుకోకుండా ఎగ్జామ్ హాల్లోకి అనుమతించడం జరిగిందని చెప్పేసి ఈ క్రమంలో కొంతమంది విద్యార్థులు ఎవరైతే ఎగ్జామ్ రాసే వాళ్ళు ఉన్నారో ఒకరికి ప్లేస్ లో ఇంకొకరు రాస్తున్నారని చెప్పేసి
చెప్పేసి మరోసారి ఈ పరీక్ష రద్దు అవ్వడం జరిగింది. అయితే ఈసారి ఖచ్చితంగా గతంలో ఏదైతే రెండోసారి పరీక్ష కేంద్రంలోకి బయోమెట్రిక్ తీసుకోకుండా పరీక్ష నిర్వహించారని చెప్పేసి ఎవరైతే కోర్టులో పిటిషన్ వేశారో అది ఖచ్చితంగా మరోసారి రద్దు చేయాలని చెప్పేసి ఇటు కోర్టు నిర్ణయించడంతో వాళ్ళు కూడా ఏదైతే గత పోలీస్ కానిస్టేబుల్ సంబంధించి చాలా మంది అభ్యర్థులు గ్రూప్ 1 కంటే ఎక్కువ మంది కూడా పోలీస్ కానిస్టేబుల్స్ ఎగ్జామ్ రాస్తుంటారు. వాళ్ళు బయోమెట్రిక్ తీసుకున్నప్పుడు లేని ఇబ్బంది మీకు ఇక్కడ ఎందుకు వచ్చిందని చెప్పేసి కోర్టు కూడా వీళ్ళని ప్రశ్నించడం జరిగింది. అయితే ఈసారి మాత్రం ఖచ్చితంగా బయోమెట్రిక్ తీసుకొనే ఎగ్జామ్ నిర్వహిస్తామని చెప్పేసి ఇక్కడ అధికారులు అయితే చెప్తున్నారు. అయితే ముఖ్యంగా ఈసారి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిగా ఫస్ట్ టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేసింది. టీఎస్పీఎస్సీ చైర్మన్ మార్చింది. అందులో ఉన్నటువంటి సభ్యులను కూడా దాదాపు 6 మందిని మార్చి ఈ పరీక్ష నిర్వహిస్తున్నారు. ఈ పరీక్ష నిర్వహించే కంటే ముందు కూడా ఏదైతే యూపీఎస్సీ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి యూపీఎస్సీ తరహాలో ఈ పరీక్షను నిర్వహించాలి. అక్కడ తీసుకున్నటువంటి వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, ఎలాంటి రూల్స్ ఫాలో అవుతున్నారు, ఖచ్చితంగా వాటి అన్నిటినీ మీరు ఫాలో కావాల్సిందని చెప్పేసి ఇప్పటికీ అక్కడ ఉన్నటువంటి యూపీఎస్సీ బోర్డు మెంబర్స్ తోని ఇక టీఎస్పీఎస్సీ బోర్డు మెంబర్స్ కి కొద్ది మేరకు ట్రైనింగ్ కూడా ఇప్పించినట్టుగా తెలుస్తుంది. ఈసారి మాత్రం ఖచ్చితంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండానే పరీక్ష నిర్వహించాలి. ఇప్పటికే విద్యార్థులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, నిరుద్యోగులు చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి ఈసారి ఇప్పుడు జరిగేటువంటి ఏ ఎగ్జామ్ అయినా కూడా ఖచ్చితంగా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండానే ఎగ్జామ్స్ నిర్వహించాలని చెప్పేసి ఫస్ట్ టీఎస్పీఎస్సీ బోర్డు ప్రక్షాళన చేయడం జరిగింది. ఈసారి మాత్రం ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండానే ఖచ్చితంగా ఎగ్జామ్ నిర్వహిస్తున్నామని చెప్పేసి ఇటు ఒకసారి ప్రభుత్వంతో పాటు ఇటు టీఎస్పీఎస్సీ బోర్డు కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఖచ్చితంగా ఈసారి మాత్రం ఖచ్చితంగా బయోమెట్రిక్ ఫాలో అవుతామని చెప్పేసి చెప్తున్నారు. అంతేకాకుండా ఎవరైనా కూడా అంటే ఎగ్జామ్ సెంటర్ కి హాల్ టికెట్ తీసుకెళ్లే ముందు A4 సైజ్ పేపర్ లో ఏదైతే ఫోటో ఉంటుందో ఖచ్చితంగా మినిమం 3 months బిలో ఉండే ఫోటోనే తీసుకొని వెళ్ళాలి. లేదే ఖచ్చితంగా వాళ్ళ ఎగ్జామ్ హాల్లోకి అనుమతించారని కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మనం ఇంకా స్క్వాడ్ చూసినట్టే ప్రతి సెంటర్ లో ఒక స్క్వాడ్ తో పాటు ఒక 5 సెంటర్లకు కలిపి మరొక ఫ్లయింగ్ స్క్వాడ్ కూడా ప్రతిసారి తనిఖీలు చేస్తారని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ప్రతి సెంటర్ వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంది. ఎక్కడ కూడా పరీక్షా కేంద్రాల వద్ద ఇటు జిరాక్స్ సెంటర్లు కావచ్చు నెట్ సెంటర్లు కావచ్చు ఏవి ఓపెన్ చేసి ఉంచకూడదని చెప్పేసి దాదాపుగా కిలోమీటర్ పైగా కూడా ఎవరు అక్కడ అభ్యర్థులు గుమికూడి ఉండకూడదని చెప్పేసి ఈ నిబంధనలన్నీ కూడా పాటించాలని చెప్పేసి వాళ్ళు చెప్తుంటే మాత్రం ఖచ్చితంగా ఈసారి పకడ్బందీగా పరీక్ష నిర్వహిస్తారని చెప్పేసి ప్రతి ఒక్కరు భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ భవిత.